వాలంటీర్లపై ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంపీ మార్గాని భరత్. వాలంటీర్లను కలిసి ఓట్లు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు ఆయన. వాలంటీర్లు ఓటర్లు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం లేదని చెప్పారు. 23 మంది వాలంటీర్లను అన్యాయంగా సస్పెండ్ చేయించారన్నారు మార్గాని భరత్. దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్కు లేఖ రాస్తామన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు. వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా? ప్రభుత్వ అధికారులు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళ ఇల్లు కనబడుతుంది, నేను ఓటు అభ్యర్థించకూడదా? నేను చేసింది తప్ప ఏంటండి? ఇందులో తప్పే ఉందండి? వాలంటీర్స్ అనేవాళ్ళు మనుషులు కాదా? వాలంటీర్స్ అనేవాళ్ళు ఓటర్స్ కాదా? మాట్లాడడంలో తప్పేమన్నా ఉందా? ఏదో నేను ఒక వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి లేకపోతే భరత్కి ఓటేయండి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి వస్తుంది. వాళ్ళు ఏమన్నా ఆ పని చేశారు. నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు. వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా? ప్రభుత్వ అధికారులు నేను